హలో, ఎవరు మాట్లాడేది? చెప్పండి. నేను లిఖిత్నే మాట్లాడుతున్నాను. ఏంటి? ఒక క్యారీవన్ కావాలా? దాంట్లో బెడ్, అదే కాకుండా సోఫా, ఇంకింట్లో ఏమేముంటాయో మొత్తం అన్నీ కావాలంటున్నారు, అంతేనా? కొద్దిగా క్లారిటీగా అర్థమయ్యేలా చెప్తారా? అర్థం కావడం లేదు. అదే నువ్వు క్యారివెన్స్ ని అట్లా చాలా బాగా డిజైన్ చేస్తావంట కదా. ఒక బస్సును కూడా ఒక ఇంట్లో మార్చేసి సత్తా నీలో ఉందనేసి మన లాస్ శాంటోస్ ప్రజలందరూ మాట్లాడుకుంటున్నారు. నాకు రీసెంట్ గా ఒక క్యారివాన్ తో పని వచ్చింది. దానికోసం అనేసి నేను చాలా మందిని అప్రోచ్ అయ్యాను. వాళ్ళందరూ చెప్పిన పేరు లిఖిత్ లిఖిత్ లిఖిత్. నీ పేరే లాస్ శాంటోస్ లో తాండవం వేస్తుంది. కాబట్టి నాకు ఒక మంచి బస్సు తీసుకుని దాన్ని నాకు మంచి క్యారివాన్ లా డిజైన్ చేసి ఇవ్వాలి. ఆ కలర్ కూడా ఎవరి దగ్గర ఉండకూడదు. ఆ టైప్ లో డిజైన్ చేసినట్టయితే గనక నీకు నేను ₹1,00,00,000 ఇస్తాను. మన వర్క్ లాస్ శాంటోస్ లో అందరూ చూశారు కాబట్టి వాళ్ళందరికీ తెలుసు. ఓకే, మీరు చెప్పిన డీల్కి నేను ఒప్పుకుంటున్నాను. మీకు కరెక్ట్ గా నేను వారం రోజుల్లో మీకు ఆ వ్యాన్ తీసుకొచ్చి చెప్తాను. ఐ మీన్ బస్సుని తీసుకొచ్చి మీకు చెప్తాను. ఓకే గాయ్స్, ఫైనల్ గా మనకేదో ఒక పెద్ద డీల్ వచ్చింది. ₹1,00,00,000 మనకి ఆ బస్సును రెడీ చేయడానికి మహా ఏదో ఒక 50 lakhs అవుతుంది అంతే. కానీ ఇతను చూసావా, మనకి ₹1,00,00,000 ఇస్తున్నాడు. అంటే మనం కష్టపడిన దానికి 50 lakhs అనమాట. డబ్బుల విషయం పక్కన పెడితే మనమైతే మాత్రం ది బెస్ట్ ఇస్తాం. మనం ఎప్పుడైనా సరే ఒకరి దగ్గరే ఒకే ప్రొడక్ట్ ని తీసుకుంటాం. అంటే మన లాస్ శాంటోస్ లో నేను కొంతమంది దగ్గరికి వెళ్తాను. వాళ్ళ దగ్గర నుంచి నేను ఒక మంచి బస్సును కొంటాను. అంటే వాళ్ళ చెప్పిన రిక్వైర్మెంట్స్ లో అందులో ఏమేం కావాలి, ఏమేం సరిపోతాయో చూసి ఆ బస్సు కెపాసిటీ అండ్ అలాగే ఆ బస్సు లెంత్ మొత్తం అన్ని చూసిన తర్వాత నేనైతే గనక ఫైనల్ చేసుకొని ఆ బస్సుని తీసుకొచ్చాక దాంట్లోకి బెడ్ ఇంకా ఏవేవైతే కావాలో అన్ని ఇన్స్టాల్ చేస్తామన్నమాట. ఇదంతా మీరు ఎలాగో చూస్తారు గానీ ఫస్ట్ అయితే మన సించాన్ని తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది. ఎందుకంటే వాడి స్కూల్ ఆల్రెడీ అయిపోయింది. వాడు స్కూల్ దగ్గర వెయిట్ చేస్తున్నాడంట. వాడిని తీసుకొని వెళ్దాం. ఓకే గాయస్, మనమైతే వచ్చేసాం. ఎప్పుడు నిన్న స్కూల్ అవగానే రమ్మంటే స్కూల్ అయిన గంట తర్వాత వస్తావేంటి మామా? ఆయన ఈ రోజేం పని పడింది నీకు? ప్రతిరోజు ఇలాగే లేట్ చేస్తున్నావు. ఇలాగైతే నువ్వు స్కూల్కి పంపించినప్పుడు నేను వెళ్ళను. అలాగేం కాదు గాని సించాన్, మనకైతే ఒక పెద్ద డీల్ వచ్చింది. నిజంగా చెప్తే నువ్వైతే అస్సలు నమ్మలేవు తెలుసా. రే సించాన్, ఈ డీల్ని ఎలాగన్నా సరే మనం 100% ఇచ్చి చాలంటే చాలా బాగా చేయాలి. మనకి ఒకవేళ ఈ డీల్ గనక సక్సెస్ అయ్యి మంచిగా చేసామనుకో మనకి ₹1,00,00,000 వస్తాయిరా. ఇంతకీ ఏంటో చెప్పేస్తాను. నేను ఎక్కువసేపు సస్పెన్స్ లో పెట్టడం నాకు కూడా ఇష్టం లేదు. అదే మనం ఇంతకు ముందు కొన్ని బస్సుల్ని క్యారివాన్ లా రెడీ చేశాం కదా, అలాగే ఒక లగ్జరీగా కావాలనేసి నాకు ఒకరు ఫోన్ చేశారు. ఒకవేళ అతనికి నచ్చినట్టుగా మనం చేస్తే అతను ₹1,00,00,000 ఇస్తానన్నారా. కాబట్టి ఖచ్చితంగా మనం చాలా బాగా చేయాలి రసించాన్. డబ్బుల కోసం కాదు మామా, వాళ్ళు మన మీద పెట్టుకున్న నమ్మకాన్ని మనం అసలు వమ్ము చేయకూడదు. కాబట్టి మనమైతే మాత్రం 100కి 100% అయితే గనక ఇవ్వాలి. ద బెస్ట్ ఇచ్చామనుకో వాళ్ళకి కూడా చాలా బాగా నచ్చుతుంది. సరే ఫస్ట్ నువ్వు అనుకున్న ఐడియా ప్రకారం ఒక మంచి బస్సును చూసావనుకో, దాని తర్వాత ఆలోచిద్దాం. అబ్బా, ఈ కారు కుట్రా ఎప్పుడు తన్నుకొని పడిపోతూనే ఉంటాను. ఓకే, ఫస్ట్ మన రిక్వైర్మెంట్ కి కావాల్సినట్టుగా ఒక మంచి బస్సుని చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే అతను చెప్పింది లగ్జరీలో కావాలి అన్నాడు కాబట్టి సించాన్ మనమైతే లగ్జరీలోనే వెతకాలి. ఇంతకీ ఇక్కడ ఒక మనిషి ఉంటాడు, ఎక్కడికి వెళ్ళిపోయాడబ్బా. సరే, అతను వచ్చేలోగా మనమైతే ఈలోగా బస్సులు చూసుకుందాం. ఓకేనా సించాన్? కానీ సించాన్, నువ్వైతే మాత్రం హెవీ బస్సులైతే చూడక. ఎందుకంటే అతనికి కావాల్సింది చాలా తక్కువ రిక్వైర్మెంట్. అంటే ఇంట్లో ఉన్నట్టుగానే ఒక బెడ్, సోఫా సెట్, ఇంకా వాష్రూము అలాంటివి కావాలి ఆ బస్సులు అని చెప్పేసి అయితే గనక అన్నాడు. ఓకే గాయ్స్, ఇదిగోండి ప్రస్తుతానికి ఇక్కడైతే చాలా బస్సులు అయితే ఉన్నాయి. దీనిలోంచి మనమైతే ఒక బస్సుని తీసుకొని అతనికి నచ్చినట్టుగా అయితే గనక డిజైన్ చేయాల్సి ఉంటుంది. ఓకే సించాన్, మొదటి నుంచి మొదలు పెడదామా? ఒకసారి ఎదురుకి వెళ్ళి ఇక్కడి నుంచి చూద్దాం. ఓకే, ఈ బస్సులు చూడండి గాయస్, ఇవైతే మాత్రం మన లోకల్ బస్సుల్లాగున్నాయి. దీన్ని డిజైన్ చేయాలంటే మనకి చాలా కష్టం అయిపోతుంది. ఇది ఒక 5 లక్షలు 6 లక్షలు పెడితే వచ్చేస్తుంది. ఈ బస్సు కూడా కొద్దిగా బాగానే ఉన్నట్టుకుందే, కానీ దీని లెంత్ చూడండి ఎంత పెద్దదుందో. దీంట్లో మనం సరిపెట్టాలంటే ఖచ్చితంగా 75 lakhs 80 lakhs దాకా అయిపోతుంది. అప్పుడు మనం కష్టపడ్డ దానికి సరిగ్గా మిగలను కూడా మిగలదు. ఓకే, ఈ బస్సు అయితే అస్సలు సెట్ కాదు. ఇది నార్మల్ గానే ఎవ్వరికి అంతలా నచ్చదు. గాయస్, మీలో ఎంతమందికి స్పెషల్ బస్ నచ్చిందో కింద కామెంట్ చేయండి. ఇంకా ఓకే, ఈ బస్ చూడండి కొద్దిగా బాగున్నట్టుకుంది కదా. రే సించాన్, దీంట్లో సిట్టింగ్ కెపాసిటీ కూడా తక్కువ ఉంది. నాకు తెలిసినంత వరకు ఇలా ఎంత సరిపోతుంది అనేసి అనుకుంటున్నాను నేను.
నాకు కూడా అదే అనిపిస్తుంది. నువ్వు చెప్పిన ప్రకారం చూస్తుంటే ఈ సీట్లు మొత్తాన్ని తొలగించామనుకో, ఆ చివరన బెడ్ పెట్టొచ్చు అండ్ అలాగే మధ్యలో వాష్రూమ్ ని కూడా నిర్మించొచ్చు. ఇంకా అదే కాకుండా ఎదర సోఫా సెట్స్ వేయొచ్చు, ఇంకా చైర్స్ వేయొచ్చు, మధ్యలో టేబుల్ కూడా వేయొచ్చు. అంటే మామా, నాకు తెలిసినంత వరకు ఈ బస్సు అయితే ఎగ్జాక్ట్ గా సరిపోతుంది. నువ్వు మంచి రేటుకి గనక ఈ బస్సును తీసుకున్నావనుకో, ఖచ్చితంగా మనకి చాలా ప్రాఫిట్ వస్తుంది. ప్రాఫిట్ కోసం కాదులే గాని మనం బెస్ట్ ఇద్దామనుకున్నాం కాబట్టి ది బెస్ట్ ఇయ్యొచ్చు. నాకు తెలిసినంత వరకు ఈ బస్సు అయితే గనక కరెక్ట్ గా ఉంటుంది. ఓకే, ఈ బస్సే కాదు, ఈ బ్లూ కలర్ బస్సు కూడా సేమ్. ఈ బస్సులు ఓవరాల్ గా రెండున్నాయి. మనం దీంట్లో ఏది డ్యామేజ్ తక్కువ ఉందో ఆ బస్సును చూస్ చేసుకుంటేనే బెస్ట్ మామా. నాకు ఎందుకో ఆ బ్లూ కలర్ బస్ తీసుకుంటేనే బాగుంటుందనేసి అనిపిస్తుంది. నేను ఎక్స్పెక్ట్ చేయడం అయితే మాత్రం ఒక 30 lakhs చెప్తాడేమో అనుకుంటున్నాను. సరే సరే, ఫస్ట్ అయితే అసలు అతను రావాలి కదా. అతను వచ్చిన తర్వాత ఎంత కాస్ట్ చెప్తాడనేది అతను బట్టి తెలుస్తుంది. ఎక్కడికెళ్ళావు? బయటికెళ్ళాను, నేను బయటికెళ్ళాను. అయ్యో, కస్టమర్స్ వచ్చారంట, ఫాస్ట్ గా వెళ్ళాలి. మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోయారంటే ఈ రోజు కూడా బేరం లేకుండా అయిపోతుంది. అరే, ఎవరు వీళ్ళు? వీడు ఇంతకు ముందు నా దగ్గరికి వచ్చినట్టుకున్నాడు కదా. వీడి పేరు ఏదో చెప్పాడే, లిఖిత. వీడి పేరు ఒకటే, సరిగ్గా నోరు కూడా తిరగదా. ఏ బాబు లిఖిత, మళ్ళీ ఇంకొక బస్ కావాలా నీకు? హే మీరా, ఇంకా ఇక్కడ ఎవరుంటారో అనుకున్నాను. ఓకే ఓకే, అలాగైతే మేము అనుకున్న రేటుకి బస్సు వచ్చేసినట్టే. అంటే నేను ఒక మంచి క్యారివాన్ ని రెడీ చేద్దాం అనుకుంటున్నాను. నాకు క్యారివాన్ కి రెడీ చేయడానికి ఈ బస్సు అయితే కరెక్ట్ గా ఉంటుందని అనిపించింది. చూడండి ఎంత బాగుందో. ఈ బస్సులో ఉన్న సీట్లు మొత్తం తీసేసి దీనిని ఒక మినీ హౌస్ గా అయితే గనక మార్చేయాలి. మీకు తెలియనిదేముంది, క్యారివాన్ అంటే ప్రతి ఒక్కటి ఉంటుంది కాబట్టి మాకైతే మాత్రం కొద్దిగా కష్టం అవుతుంది. మీరు రేటు కొద్దిగా మంచిగా ఇచ్చారనుకో, నేను ఇంకా మా సించాన్ ఆనందపడతాం. ఎలా సించాన్ ఏమంటావు? సార్, మీరైతే మాత్రం మంచి రేటుకి ఇస్తారనేసి ఆశించే మీ దగ్గరికి వచ్చాను. దయచేసి మీరు కొద్దిగా చూసుకుని ఒక మంచి కాస్ట్ చెప్పారనుకో, అంచక్క ఈ బస్సుని తీసుకుని వెళ్ళిపోతాం. అలాగా, సరే సరే. నువ్వు ఇంతకు ముందు కూడా నా దగ్గరకు వచ్చావు కాబట్టి లిఖిత్, నేను చెప్పేది విను. నీకైతే మాత్రం ఈ బస్సుని నేను ఒక 37 లక్షలకి ఇచ్చేస్తాను. ఈ బస్సుకి చాలా డిమాండ్ ఉందబ్బాయ్, కొద్దిగా ఆలోచించుకో. వెళ్ళండి వెళ్ళండి, చెప్పారు 37 లక్షలంట. మాట్లాడడానికి కూడా లేకుండా మీరు మరీ దారుణంగా చెప్పారు. మీ దగ్గరైతే అస్సలు కొనను. లాస్ శాంటోస్ లో ఇంకా చాలా చోట్ల అమ్ముతారు. వెళ్ళి కావాలంటే నేను అక్కడ కొనుక్కుంటాను. చూడండి, యాకనికి 37 లక్షలంట. 1 లక్ష అటు ఇటు కూడా కాకుండా ఫిక్స్డ్ రేట్ అని మరీ చెప్పేశాడు. మళ్ళీనంట లాస్ శాంటోస్ లో ఇతను ఇస్తున్న రేటుకి ఇంక ఎవ్వరు బస్సులు ఎవరంట. మనం అనుకున్నది ఎంత? 30 lakhs. లోపల ఇంటీరియర్ కానివ్వండి అన్నట్లకి సింపుల్ గా ఇంకొక 20 lakhs అవుతాయి. 20-25 lakhs అవుతాయి అనుకోండి. బట్ కానీ మనం కాంప్రమైజ్ అయ్యామా? మనకి ఎక్స్ట్రాగా 5 lakhs 10 lakhs అయినా సరే మనం బెస్ట్ వర్క్ ఇయ్యాలని మైండ్ లో పెట్టుకొని మనం ఈడి దగ్గర బస్సు కోసం వస్తే చూడండి ఎలా మాట్లాడుతున్నాడో. యాకనికి 37 lakhs అంట. పాపం మనకి ఏం తెలియదు అనుకున్నట్టుకున్నాడు. కానీ నువ్వు చెప్పాల్సింది. నువ్వు నిజంగా చాలా బస్సులు రెడీ చేసావని లిఖిత్ మామా. తెలీదు కదా, అందుకోసమే నీ దగ్గర ఎక్కువ తీసుకుందాం అనుకున్నట్టుకున్నాడు. ఇదిగో నేను చెప్తున్నాను కదా, ఇక్కడైతే మాత్రం ఖచ్చితంగా మనకి కావాల్సిన బస్సు దొరుకుతుంది. ఒకవేళ అది లేకపోయినా వేరేదన్నా తీసేసుకోవచ్చు కదా. అలా తీసుకుంటే ఇంకేరా, ఆ ఎల్లో కలర్ బస్సు అయితే చాలా తక్కువ రేటే ఉంటుంది. దాన్నే తీసుకుని రీమోడలింగ్ చేస్తాను కదా. కానీ మనకి ఎక్కువ టైం లేదు కాబట్టి మనం ఎల్లో కలర్, అయ్యో ఏంట్రా ఇక్కడ మొత్తం అన్ని ఎల్లో కలర్ బస్సులతోనే నిండిపోయింది. ఓరి దేవుడోయ్, అదిగోండి అక్కడ లోకల్ బస్సులు 3 ఉన్నాయి. అదే కాకుండా ఇక్కడ మొత్తం ఎల్లో కలర్ బస్సులు మాత్రమే ఉన్నాయి. ఓకే, ఒకసారి ఇతను అడిగి చూద్దాం. ఇతను ఏమైనా లోపల పెట్టి ఉంచారేమో మనకు కావాల్సిన బస్సు. ఓకే సార్, హలో సార్, నాకు బస్సు కావాలి సార్, చూపిస్తారా? ఏంటి, బస్సు కావాలా? ఇస్తాను గాని నీకు ఏ టైప్ బస్సు కావాలో ఒకసారి నాకు క్లారిటీగా చెప్పు. నా దగ్గర ఉన్న బస్సులైతే మాత్రం 3 మోడల్లే. ఒకటి లోకల్ బస్సు, ఇంకొకటి వచ్చేసి దూరం వెళ్లే బస్సు, ఇంకొకటి వచ్చేసి ఎక్స్ప్రెస్ అండ్ సూపర్ లగ్జరీ బస్సు. ఈ బస్సులోనికి ఏ బస్సు కావాలో చూస్ చేసుకో. ఇదిగో నా దగ్గర అయితే మాత్రం ఈ సూపర్ లగ్జరీ బస్సులు అయితే చాలా ఉన్నాయి. నీకు ఇందులో ఏ బస్సు కావాలో చూస్ చేసుకుంటే దాన్ని బట్టి నేను ఒక మంచి రేటుకి నీకైతే గనక బస్సు ఇవ్వడం జరుగుతుంది. చూసావా ఎన్ని బస్సులున్నాయో? ఇది వచ్చేసి లోకల్ బస్సు. ఇలాంటి బస్సుని తీసుకోవాలంటే నువ్వైతే మాత్రం చాలా అంటే చాలా అన్నట్టు అడగడం మర్చిపోయారు. ఇంతకీ ఈ బస్సు ఏ పర్పస్ మీద తీసుకుంటున్నావు? అదే సార్, నాకు ఈ బస్సు కావాల్సింది. ఎందుకంటే నేను ఒక క్యారివాన్ ని రెడీ చేయాలి. యాక్చువల్ గా నేను వచ్చేసి క్యారివాన్స్ ని రెడీ చేస్తూ ఉంటాను. అదే మీకు తెలుసు కదా, ఇల్లునే బస్సులా మార్చేస్తామన్నమాట.
ఐ మీన్ మీకు ఎలా చెప్పాలి, బస్సులోనే ఒక ఇల్లుని సృష్టిస్తాం. అలాగే మేము కూడా ఇప్పుడు సేమ్ అదే చేద్దాం అనుకుంటున్నాం. కానీ మాకు చెయ్యడానికి ఒక మంచి బస్సు కావాలి. కానీ మీ దగ్గర ఉన్న లాంటి బస్సులు అయితే కాదు సార్, నేను వేరే బస్సు కోసం వెతుకుతున్నాను. అదే ఎదరికి ముట్టు పొడవుగా వచ్చి అద్దం మాత్రం ఇలా పైకి ఉంటుంది. మాకు ఆ బస్సు అయితేనే కరెక్ట్ గా సరిపోతుంది. ఒకవేళ మేము ఈ బస్సు తీసుకుంటే మాకు ఇంకా ఎక్కువగా ఛార్జెస్ పడతాయి. అదే కాకుండా ఇంకా ఎక్కువగా లోపల ఇంటీరియర్ అని కూడా ఫీల్ చేయాల్సి ఉంటుంది. అయినా ఎంత పొడుగు బస్సు మాకు అవసరం లేదు. మాకు కావాల్సిన సైజులో మేము తీసుకుంటాం. సారీ సార్, ఏమనుకోకండి మీ టైం మేము తీసుకున్నందుకు. అయ్యో మరేం పర్లేదు, మీకు కావలసిన బస్సే తీసుకోండి. అయినా క్యారీవ్యాన్ కంటే ఈ బస్సు చాలా పెద్దదైపోతుంది. ఓకే ఓకే, మీరు వెళ్ళొచ్చు. ఇతనెవరో మంచి వాళ్ళు అనుకుంటా, అందుకోసమే మనకైతే మాత్రం వెంటనే పంపించేశారు. లేదంటే గనక చాలా మంది ఎందుకు మరి నా టైం వేస్ట్ చేసావని మనతో గొడవాడతారు. అయినా అతనికి మనకి ఏం బస్సు కావాలనేసి క్లారిటీగా చెప్పేశాం కదా. ఈ బస్ కాస్ట్ ఎంత, ఆ బస్ కాస్ట్ ఎంత అని అతన్ని అడిగి మనం ఇబ్బంది పెట్టలేదు కాబట్టి అతను కూడా మనల్ని ఇబ్బంది పెట్టరనుకోండి. ఓకే సించాన్, మనమైతే మాత్రం ఇప్పుడు ఆ బస్సు కోసం వెతకాలి. ఇంకొక చోటు మాత్రమే ఉంది, మన లాస్ శాంటోస్ లో బస్సులు సేల్ చేసే ప్లేసు. ఒకవేళ అక్కడ కూడా మనకి కావాల్సిన బస్సు లేదనుకో, ఇంకా వేరే మార్గమే లేదు. వాడు అడిగినట్టుగానే 37 లక్షలు ఇచ్చి మనం తీసుకోవాల్సిందే. మన ప్రయత్నం ఏదో మనం చేద్దాం. కనీసం ఒక 2 lakhs తగ్గినా సరే తగ్గినట్టే కదా. ఒకవేళ తగ్గలేదనుకో, రేపు పొద్దున్న వాడి దగ్గరికి వెళ్ళి వాడినే ఏదో ఒకలా రిక్వెస్ట్ చేసుకుని ఒక 35 lakhs కన్నా ఇమ్మనాలి. అయినా బస్సు చూడడానికి కూడా చాలా ప్రీమియం గా కనిపించింది మామా. అందుకోసమే వాడు అసలు ఒక్క రూపాయి కూడా తగ్గించినాను అందుకున్నాడు. సరే సరే, ఇక్కడే లెఫ్ట్ సైడ్ లో ఉంటుంది. ఇక్కడ చాలా బస్సులు ఉంటాయి, కాకపోతే నాకు వచ్చినప్పుడు ఒక్కటి కూడా కనబడలేదు. లెఫ్ట్ కి పోనీ మామా, అక్కడ ఒకసారి వెతికి చూద్దాము. మనకి ఏదన్నా బస్సు దొరికే అవకాశం ఉందనేసి అనిపిస్తుంది. ఓకే విజయ్ మామ, నాకైతే ప్రస్తుతానికి అరుగో అక్కడ చూడు, ఏదో బస్సు కనబడుతుంది. అది బస్సేనా గాయస్? అదిగోండి ఎల్లో కలర్ బస్సు. దగ్గరికి వెళ్ళి చూస్తే గానీ అర్థం కాదు అది ఏ టైప్ ఆఫ్ బస్సు అనేసి. ఇదిగో మామా, ఇదే మనం ఇందాక చూసింది కూడా ఇదే బస్సు. ఇదిగో ఇక్కడ ఉందంటే నాకు తెలిసినంత వరకు చాలా తక్కువ రేటుగా వచ్చేయచ్చు. మనం తక్కువ రేటుగా వచ్చేయచ్చు కదనేసి మన లెక్కలు మనం వేసుకుంటుంటే వాళ్ళు మాత్రం భారీగా బిల్లు ఇస్తున్నారు. మనం లెక్కలు వేసుకోకుండా ఉంటే బెస్ట్. అది కూడా కరెక్టేలే. మనం చేసుకున్న ఎస్టిమేషన్ లో ఒక్క బస్సు కూడా మనకి రావడం లేనప్పుడు మనం కూడా ఎస్టిమేషన్లు వేసుకోవడం వేస్ట్. ఇతను కూడా వచ్చాక ఎంత రేట్ అంటాడో ఏంటో. కనీసం అతని మీద కొద్దిగా తగ్గినా సరే ఇక్కడే తీసుకుందాం. ఏంట్రా ఎవరెక్కడ? నా బస్సు దగ్గర వస్తున్నాను, ఆగండి. బస్సు కావాలా మీకు? బస్సు కావాలా? బస్సు కావాలా? ఏంట్రా ఎవరమ్మా మీరు? బస్సు కావాలా మీకు? అవును సార్, మాకు బస్సు కావాలి. అదే ఈ బస్సు ఎంత కాస్ట్ పడుతుంది ఏంటో ఒకసారి క్లారిటీగా చెప్తారా? దాన్ని బట్టి మేము ఏంటనేది డిసైడ్ చేసుకుంటాం. అంటే యాక్చువల్గా ఇంకొక దగ్గర కూడా అడిగి చూసాం, వాళ్ళు చాలా ఎక్కువ రేట్ చెప్పారు. వాళ్ళు ఎంత చెప్పారో మేము చెప్పం గానీ మీరు అసలు ఎంత చెప్తున్నారో నాకు చెప్పండి. ఏంటి 40 లక్షల రూపాయలా? ఏం మాట్లాడుతున్నారు సార్? 40 లక్షల రూపాయలేంటి? అయ్యో, ఇంకా చూస్తుంటే నా ఆస్తి కూడా అడిగేలాగున్నారే మీరు. నేను ఆల్రెడీ ఇందాక ఒక చోట అడిగి వచ్చాను, వాళ్ళే 37 లక్షలకి ఇస్తానని చెప్పేసి అన్నారు. మీరేమో ఏకనికి 40 లక్షలు అంటున్నారు. ఈ బస్సుకి డిమాండ్ ఎక్కువ, అయినా నా దగ్గర ఒకటే ఉంది. అందుకోసమే 40 లక్షలకి అమ్ముతున్నాను. కావాలంటే తీసుకోవయ్యా, లేకపోతే మానేసే. అంతేగాని నా మీద లేనిపోని నిందలు వేసావనుకో అస్సలు ఊరుకోను. కావాలా వద్దా? నీకు వద్దన్నా నాకేం ప్రాబ్లం లేదు. ఇంకా చాలా మంది ఉన్నారు నా దగ్గర. వెళ్ళిపోవచ్చు ఇక్కడి నుంచి. ఒక్క రూపాయి కూడా తగ్గించేదే లేదు. పదమామ, ఇతనికి చాలా పొగరెక్కువనుకుంటా. ఎంత రేటు అని అడుగుతుంటే చూడు ఎలా చెప్తున్నాడో. 40 లక్షలని చెప్పింది కాకుండా తగ్గించమని అడుగుతుంటే కనీసం ఇంత గీరా. ఇతనితో అసలు మాట్లాడకూడదు. మా టీచర్స్ చెప్పారు ఎప్పుడు పెద్దవాళ్ళు ఇలా ప్రవర్తించరని. ఇలా ప్రవర్తిస్తున్నారంటే ఖచ్చితంగా ఇతను అసలు మనిషే కాదు. మరి దారుణం రసించాన్. వాడే మనకి 37 లక్షలకి ఇస్తానని చెప్పేసి అన్నాడు. వీడు ఏకానికి మనకి 40 లక్షలు చెప్తున్నాడు. మనం ఏమన్నా వీడికి ఎలా కనిపించోనరా? చెవులో కాలీఫ్లవర్ గాని పెట్టుకున్నాం అనుకున్నాడా ఏంటి? ఓకే గాయస్, మనం ఇంకా చేసేది ఏవీ లేదు రసించాన్. కానీ ఆ బస్సు ఉంటుందా, సేల్ అయిపోతుందా అనేసి చాలా భయంగా ఉంది. ఎందుకంటే వాడి దగ్గర నుంచి వచ్చేసి సుమారుగా ఇప్పటికి 2-3 గంటలు గడిచింది కదా. కానీ వాడు బస్సును ఒకవేళ సేల్ చేసేస్తే ఏమంటావురా? నువ్వేం కంగారు పడుకు మామా, వాడైతే మాత్రం అసలు సేల్ చేయడు. నేను చెప్తున్నాను కదా, ఖచ్చితంగా బస్సులు అక్కడే ఉంటాయి. కావాలంటే నువ్వు వెళ్ళినప్పుడు కూడా అదే రూట్ లో వెళ్ళు. ఒకవేళ బస్సులు అక్కడ లేవనుకో, అప్పుడు ఏదో ఒకటి చేద్దాంలే. సరే సరే, ఓకే గాయస్, మనమైతే వచ్చేసాం. ఇక్కడ బస్సు ఉందా లేదా? ఓకే,
రే సించాన్, బస్సు ఇంకా సేల్ కాలేదంటే ఆల్రెడీ క్లోజింగ్ టైం కూడా అయిపోయింది. వాడు ఇంటికి కూడా వెళ్ళిపోయి ఉంటాడ్రా. అంటే మనకి ఇంకేం ప్రాబ్లం లేదు. రేపు మార్నింగే మనం వాడి దగ్గరికి వెళ్ళి వాడినైతే గనక ఏదో ఒకలా ఒప్పించుకోవాలి. ఇంకా మనం వేరే చోట్ల తిరిగినా సరే మన టైం వేస్ట్ రా, అంతకు మించి ఇంకేమీ లేదు. ఓకే గాయ్స్, ఫైనల్ గా మనమైతే ఇంటికి వచ్చేసాం. కానీ రేపు పొద్దున్నే మనం చేయాల్సిన పని ఏంటో తెలుసా? రేపు మార్నింగే లెగిసి 10 అయ్యేసరికి మనం బ్యాంక్ వెళ్ళాలి. బ్యాంక్ వెళ్ళి మనమైతే మాత్రం ఒక 50 lakh రూపీస్ అయితే గనక మనం విత్డ్రాల్ చేసుకోవాలి. ఆ 50 lakh లోంచి వాడికైతే గనక వాడు చెప్పిన 37 lakhs అనుకుంటా చెప్పాడు. సంథింగ్ ఎంత చెప్పాడు నాకైతే అంతగా ఐడియా లేదు. బట్ కాకపోతే 37 lakhs ఎంతో చెప్పినట్టయితే గనక నాకు గుర్తు. అయ్యో లిఖిత్ మామా, నీకు అర్థం కాలేదా? అతను చెప్పిన రేటు అయ్యో నాకు కూడా సరిగ్గా గుర్తులేదు. నువ్వు ఎలాగో ఒక 50 lakh రూపీస్ తీద్దాం అనుకున్నావు కదా, తీసేసే. రేపు మార్నింగ్ వెళ్ళిన తర్వాత కనుక్కుందాం. ఇక్కడ దాకా తిరిగి 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 కన్ఫ్యూజ్ అయిపోయాను. ఇదిగో పడుకుని పోయామనుకో, రేపు పొద్దున లెగిసి మనం బ్యాంక్ కి వెళ్ళాలా? రెడీ అయిన తర్వాత బ్యాంక్ కి వెళ్ళాలి, డబ్బులు తీసుకోవాలి, వాడితో బేరం మాట్లాడుకోవాలి, ఆ బస్సును తీసుకువెళ్ళాలి, తర్వాత లోపలికి కావాల్సిన ఇంటి మొత్తం తీసుకురావాలి. కాబట్టి ఇప్పుడు రెస్ట్ తీసుకుంటేనే రేపు పొద్దున అన్ని పనులు మనం చకచకమని చేయగలం. లేకపోతే మనమే లెగుస్తామా? పడుకొనే ఉంటాం కదా. ఓయ్ లిఖిత్ మామా, లెగవయ్యా, నిన్నే పిలిచేదే. ఓయ్ పెద్ద మనిషి, ఓయ్ లిఖిత్, లెగుస్తున్నావా లేదా? LIKITH లిఖిత్, నిన్నే మామా పిలిచేది. ఏం చేస్తున్నావు? ఇదిగో పొద్దునే బ్యాంక్ వెళ్ళాలని చెప్పాను కదా, లేకుండా ఏంటి ఇలా పడుకుంటున్నావు? నీకే ఇంత ధ్యాస లేకపోతే ఇంకా చిన్న పిల్లోని నేనేం చేయాలి? లేగుస్తున్నాను రా సించాన్. అయినా మార్నింగ్ 10 కదరా మనం బ్యాంకుకి వెళ్లాల్సింది. ఇంత పొద్దున్నే ఎందుకనేసి నువ్వు లేపేస్తున్నావు? అసలు టైం ఎంత అయింది? 7 అయిందా? సరే సరే, నేను వెళ్ళి రెడీ అవుతాను. నువ్వు కూడా ఫాస్ట్గా ఫ్రెష్ అయిపో. తినేసి అప్పుడు మనం బ్యాంక్ వెళ్ళి డబ్బులు విత్డ్రా చేసుకుని చూద్దాం. ఓకే ఓకే గాయస్, మనమైతే ఇప్పుడు బ్యాంకుకి అయితే బయలుదేరుతున్నాము. ఇప్పుడు బ్యాంకుకి వెళ్ళి మనం బ్యాంక్ నుంచి డబ్బులు విత్డ్రా చేసుకున్న తర్వాత మనమైతే ఆ బస్ డ్రైవర్ దగ్గరికి ఆ బస్ సేల్ చేసే అతని దగ్గరికి వెళ్ళాలి. ఈ మధ్యన బస్ డ్రైవర్ అనే వర్డ్ నోట్లోంచి ఎక్కువగా వచ్చేస్తుంది. ఓకే, ఫస్ట్ అయితే మనం బ్యాంకుకి వెళ్ళి 50 lakh రూపీస్ తీసుకోవాలి. ఆ డబ్బులు తీసుకోవడానికి ఎంత టైం పడుతుందో ఏంటో. అయినా ఈరోజు బ్యాంకు ఖాళీ ఉందో లేదో కూడా తెలియదు. ఎందుకంటే సాటర్డే సండే ఎర్లీగా క్లోజ్ చేసేస్తారు. సాటర్డే వచ్చి ఎర్లీగా క్లోజ్ చేసేస్తాడు, సండే కూడా బ్యాంక్ ఉండదు. కాబట్టి మండే చాలా మంది జనాలు వచ్చి బ్యాంక్ లోంచి డబ్బులు తీసుకోవడానికి ప్రయత్నిస్తారు. కాబట్టి ఖాళీ ఉండకపోవచ్చు అని అనుకుంటున్నాను. సరే, ఒక అడుగు మనం వెళ్తేనే కదా మనకి తెలిసేది. ఇక్కడే కదా బ్యాంక్, ఎలాగో ఎందుకు దానికోసం మనం అంతలా ఇబ్బంది పడ్డాం. ఇదిగోండి, ఇలా రైట్ సైడ్ లో పార్క్ చేసి లెఫ్ట్ సైడ్ కి వెళ్తే బ్యాంక్ వచ్చేస్తుంది. ఇక్కడే పార్క్ చేసుకోవడం బెస్ట్, ఎందుకంటే మనం మళ్ళీ ఇదే రూట్ లో వెళ్తాం కాబట్టి మనకి ఇబ్బంది అవ్వకూడదు. రాలసించాన్ రా, జాగ్రత్తగా చూసుకొని రా. ఇదిగోండి, ఎప్పుడైనా రోడ్డు క్రాస్ చేస్తున్నప్పుడు ఆ వెహికల్స్ మిమ్మల్ని దాటేసిన తర్వాతే వెళ్ళాలి, అర్థమవుతుందా? చూడండి, ఇప్పుడు వెహికల్ వెళ్ళిపోయింది, ఇప్పుడు వెళ్ళొచ్చు. అరే, ఈ కార్ ఏంట్రా, చాలా బాగుంది. సరే సరే, మొత్తం మైండ్ డైవర్ట్ అయిపోద్ది మళ్ళీ ఇప్పుడు ఆ కార్ని చూస్తే. ఇప్పుడు మనకి కావాల్సింది డబ్బులు కాబట్టి. అయ్యయ్యో, చూడండి ఎంతమంది జనం ఉన్నారో. మనం అనుకున్నట్టుగానే బ్యాంకు ఖాళీయే లేదు. సరే, ఇప్పుడు ఇక్కడ కాసేపు వెయిట్ చేయాల్సిందే. ఇతను ఏంటి ఏదో మాట్లాడుతున్నాడు ఇందాకటి నుంచి. వీడొకడు ఏం మాట్లాడుతున్నాడో అర్థం కావట్లేదులే గాని, వీడు పని అయిపోయిన తర్వాత మనం మాట్లాడొచ్చు. సించాన్, కాసేపు నిలబడరా ప్లీజ్, ఏమనుకోక. సార్ చెప్పండి, మీకు ఎంత కావాలి? ఏంటి 50 lakh రూపీసా? ఓకే సార్, ఇస్తున్నాను. కాకపోతే కొద్దిగా సమయం పడుతుంది, 2 నిమిషాలు వెయిట్ చేయండి. ఓకే, ఇదిగో 50 lakh రూపీస్ లోడ్ చేయండి. ఈలోగా మీ అకౌంట్ డీటెయిల్స్ చెప్పండి సార్. 58484896, అదే కదా మీ అకౌంట్ నెంబర్? ఓకే, ఓ 10 నిమిషాలు వెయిట్ చేయండి. ఒకసారి మీ అకౌంట్ లోడ్ అయిన తర్వాత మీకు అమౌంట్ ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్ సార్, అడగగానే ఎంత ఫాస్ట్గా చేసి పెట్టినందుకు. నిజంగా మీరు చేసింది ఎప్పటికీ మర్చిపోలేను. మళ్ళీ మీ దగ్గరికి వస్తాను, మీకు రేటింగ్ కూడా బాగా ఇస్తాను. అన్నట్టు బ్యాంక్లో వర్క్ చేసే వాళ్ళకి రేటింగ్ ఉంటది కదా, అలాంటిది ఏదన్నా పెడితే బాగును. మనకు నచ్చిన ఎంప్లాయ్కి మంచిగా రేటింగ్ ఇవ్వచ్చు. ఎందుకంటే ప్రతి బ్యాంక్లోని ప్రతి ఒక్కరు కరెక్ట్గా వర్క్ చేస్తారని లేదు. కొంతమంది కావాలనే మనల్ని నుంచో పెట్టి బాగా లేట్ చేస్తారు. అలాంటి వాళ్ళకి అయితే మాత్రం 0 రేటింగ్ ఇస్తాను నేను, అర్థమవుతుందా? రేసించాన్, పద మనం ఫాస్ట్గా వెళ్ళాలి. చూసుకోరా అటు ఇటు, అటు సైడ్ నుంచి కార్ వస్తుంది కదా. ఓకే, అలా తిరిగిపోయింది కాబట్టి ప్రాబ్లం లేదులే. చూస్తూ ఊరుకుంటున్నాను కదా అనేసి నువ్వు ప్రతిసారి ఇలాగే చేస్తున్నావు మామా. మరి దారుణం కాకపోతేనే నాకు కనీసం రోడ్డు కూడా క్రాస్ చేయడం రాదనుకుంటున్నావా? అయ్యో, ఈ సించానంటే ఏమనుకుంటున్నావు? సరే సరే, ఇప్పుడు నా కోసం ఎందుకులే గాని ఫస్ట్ అయితే మనం బస్ తీసుకోవడానికి వెళ్ళాలి. వెళ్ళి ఆ బస్ తీసుకున్న తర్వాత మిగతా పనులని చకమని మొదలు పెట్టాలి కదా.
ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. నిన్న నైటే బస్ తీసుకున్నట్టే గనక ఈ పాటికి సగం వర్క్ కూడా కంప్లీట్ అయిపోయేది కదా మామా. నిన్న నైట్ తీసుకోవడానికి మనం ఏమన్నా ఖాళీగా ఉన్నామా? మనమే ఎక్కడ తక్కువ వస్తుందో బస్సు అని చెప్పేసి మొత్తం అంతా తిరుగుతూ ఉన్నాం. అదే కాకుండా నిన్న నైట్ తీసుకోవడానికి మన దగ్గర డబ్బులు కూడా లేవు. ఒకవేళ నైట్ మాట్లాడుకున్నా సరే ఇప్పుడు వచ్చే మనం బస్సు తీసుకోవాలి. ఇంకెందుకు, డైరెక్ట్గా ఇతను ఫైనల్ ప్రైజ్ ఎంత చెప్తాడో చూసి దాన్ని బట్టి తీసేసుకుంటే సరిపోతుంది. ఓకే, ఇంతకీ ఎక్కడికి వెళ్ళాడబ్బా ఇతను ఒకడు ఎప్పుడు ఇక్కడ తప్ప మిగతా అన్ని చోట్ల ఉంటాడు. అదిగో మనకి కావాల్సిన బస్సు ఎలాగో 2 ఉన్నాయి కాబట్టి ఇది 2 వాటిల నుంచి ఏదో ఒకటి తీసేసుకోవచ్చు. 2 వాటిల్లో ఏది తీసుకుంటే బెస్ట్ అంటారా సించాన్? ఇంతకీ సరే గాని ఫస్ట్ ఇంతకీ అతను ఎక్కడికి వెళ్ళాడో వెతకాలి. అబ్బా, ఎక్కడ ఇతనా? ఎప్పుడు ఇక్కడ ఉండాడేట్రా బాబు. అదిగో అక్కడ నుంచొని నీడగా ఉందనేసి ఫోన్ వాడుతున్నాడు. ఇక్కడ నుంచుంటే ఎండకి ఫోన్ కనబడదనేసి చూడండి ఆ లోపలికి వెళ్ళిపోయి అక్కడ నుంచొని మరి ఫోన్ వాడుతున్నాడు. అమ్మా రారా సించాన్, ఏంటి అంత స్లోగా నడుస్తున్నావు? ఇదిగోండి మీరు చెప్పినట్టుగానే నేను డబ్బులు తీసుకొని కూడా వచ్చేసాను. అయినా నువ్వు నా ఈగోని అష్టేసావు అబ్బాయ్. నేను నీకు బస్సు అమ్మేదే లేదు, ఎంత ఇచ్చినా సరే. నేను అప్పటికే చెప్తూనే ఉన్నాను, కావాలంటే ఇంకొక 2 లక్షలు తగ్గించేసి ఇస్తాను, నువ్వు తీసుకో అన్నా సరే నా మాట లెక్క చేయకుండా మరి వెళ్ళిపోయావు. 35 లక్షలకి ఇస్తానని చెప్పినా సరే నా మాట పట్టించుకోలేదు నువ్వు. సారీ సార్, నేను జరిగిన దానికి నన్ను తప్పుగా అనుకోకండి. దయచేసి ఇప్పుడైతే మాత్రం నేను బస్సు తీసుకోవడానికి వచ్చాను. ఇదిగోండి ఆల్రెడీ క్యాష్ కూడా విత్డ్రా చేసుకుని వచ్చాను. మీరు చెప్పినట్టుగానే నేను 35 లక్షలు ఇస్తాను, మీతో బేరం కూడా అన్ను. మీరు నాకు ఎలాగో 2 లక్షలు తగ్గించారు కాబట్టి అదే 35 లక్షలకి ఇవ్వండి. నేను బస్సునైతే మాత్రం చిరునవ్వుతో తీసుకువెళ్ళిపోతాను. ఏటే నమ్మచ్చా నీ మాట? సరే సరే, వెనకతల బ్యాగు కూడా ఉంది కాబట్టి నమ్ముతున్నాను. సరేలే గాని ఎంతకీ ఆ 2 బస్సుల్లో ఏ బస్సు కావాలో తీసుకో. యాక్చువల్ గా చెప్పాలంటే బ్లూ కలర్ బస్సు దీని మీద కొద్దిగా కాస్ట్ ఎక్కువ, కానీ నీకోసం అనేసే నేను ఇచ్చేస్తున్నాను. చూడబ్బాయి లిఖిత్తు, నువ్వైతే మాత్రం ఇక మీదట ఏ బస్సు కొన్నా సరే నా దగ్గరికే రావాలి. ఇక్కడ లేవు కదా, నువ్వు వేరే చోటుకి వెళ్ళిపోకూడదు. ఒకవేళ లేకపోయినా సరే తెప్పించి మరీ ఇస్తాడు, అర్థమవుతుందా? థ్యాంక్ యూ సో మచ్ సార్. నిజంగా నా కోసం 2 లక్షల రూపాయలు తగ్గించినందుకు. ఓకే, అతనికైతే మాత్రం డబ్బులు ఇచ్చేసాము. మనం రిమైనింగ్ డబ్బులను అయితే కనుక వేరే బ్యాగులో పెట్టేసుకున్నాము. ఎలాగో మన కారు కూడా తీసుకెళ్ళాలి కాబట్టి వెనకతల చిన్న లింక్ ఉంటే బస్సుకి అయితే అటాచ్ చేసేసాను. ఎందుకు అటాచ్ చేశాను మీరు అడగచ్చు. ఒకవేళ అటాచ్ చేసినప్పుడు బస్సుకున్న పెయింటింగ్ పోతుంది కదా అని చెప్పేసి మీరు అనొచ్చు. కానీ మనము కూడా అరే ఎవరు రాయతను కనీసం కళ్ళు కనపడడం లేదా ఏంటి? ఎంత పెద్ద బస్సు వెళ్తుంది, రోడ్డు మీద యూటర్న్ తీసుకుని వెళ్ళిపోతున్నాడు గుడ్డోల్లాగా. వాళ్ళ కోసం ఎందుకులే మామ, వదిలేసే. కొంతమంది ఉంటారు మినిమం కామన్ సెన్స్ కూడా ఉండదు. అయ్యో ఏంటి వీళ్ళందరూ ఇలా వెళ్తున్నారు? పొద్దున్నే మద్యం తీసుకుని కానీ తాగుతున్నారు, వెళ్తున్నారా ఏంటి వీళ్ళు? ఏమోరా బాబు, అలాగే ఉంది. ఈ పోలీసులు పట్టించుకుంటే వీళ్ళందరికీ కరెక్ట్ గా సరిపోతుంది. లేదంటే చూడు ఎంత ఫాస్ట్ గా వెళ్తున్నాడో. ఓకే గాయస్, మనం ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత కలుసుకుందాం. ఓకే, ఫైనల్ గా మనమైతే బస్సుని తీసుకొచ్చేసాం. సించాన్, మనమైతే మాత్రం దీన్ని చాలా జాగ్రత్తగా డిజైన్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సిన పని ఏంటో తెలుసా? లోపల ఉన్న సీట్స్ మొత్తం అన్నతిల్ని తీసేసి మనమైతే గనక దీన్ని మొత్తం డిజైన్ చేయడం స్టార్ట్ చేయాలి. అండ్ అదే కాకుండా బస్సుకున్న పెయింటింగ్ కూడా మార్చేసేయాలి. దీని డిజైన్ కూడా నేనైతే మార్చేస్తాను. చాలా అంటే చాలా ఫ్రంట్ గా ఉంది కదా, దాన్ని మార్చేసి కొద్దిగా మిర్రర్ అయితే మాత్రం మంచిగా సెట్ చేస్తాను. ఓకే సించాన్, కాకపోతే ఇప్పుడు మనకి చాలా పని ఉంది. లోపల కావాల్సిన ఇంటీరియర్ తీసుకురావాలి. అదే కాకుండా మనం మళ్ళీ ఇంకా చాలా వస్తువులకి తిరగాల్సి ఉంటుంది. పెయింట్ తేవాలి, ఇలా చాలా ఉన్నాయి కదా. ఫస్ట్ మనం అన్ని తెచ్చేసుకున్నాం అనుకో, నైట్ అంతా కూర్చొని కష్టపడి మనం వర్క్ చేసుకున్నా సరే నో ప్రాబ్లం. మళ్ళీ నైట్ అయితే అన్ని క్లోజ్ చేసేస్తారు కాబట్టి మనకి ఫస్ట్ గా ఏవైతే కావాలో అవన్నీ తెచ్చుకొని ఇక్కడ పెట్టేసుకుందాం. దాని తర్వాత మనం వర్క్ అయితే గనక మొదలు పెడదాం. అంతే మామా, నువ్వు చెప్పింది కరెక్టే. ముందుగా మనం ఏం చేయాలంటే వాళ్ళు చెప్పినట్టుగానే మనమైతే మాత్రం ఇదంతా తిరిగి మనకి ఏమేం కావాలో తెచ్చేసుకోవాలి. ఫస్ట్ గా మనకి కావాల్సింది లోపలికి బెడ్ కావాలి, ఇంకా సోఫాస్ కావాలి, చైర్స్ కావాలి, టేబుల్ కావాలి, అదే కాకుండా గ్యాస్ స్టవ్ కావాలి, ఇంకా చాలా డోర్స్ కావాలి, ఇంకా చాలా ఉన్నాయిలే. మనం చేసిన కూడా మంచిగా ఫిట్ చేయాలి. ఇంకా లోపల సరిపోయి ఇంటీరియర్ ని కూడా సెట్ చేయాలి. ఇదంతా చేయడానికి మనకి సుమారుగా ఒక 1 వారం రోజులు పట్టొచ్చు మామా. కానీ ఫస్ట్ గా మనం వెళ్లి బెడ్ తెచ్చేసామనుకో, మిగతా పనులు కూడా జాయిగా చేసుకుంటూ వెళ్ళిపోతే అదే అయిపోతుంది. సరే పద, ఫస్ట్ వెళ్ళి బెడ్ తీసుకొద్దాం. ఓకే గాయస్, ఫైనల్ గా మనమైతే బెడ్ ని అయితే తీసేసుకున్నాము. ఇదిగోండి, ఇప్పుడు మన బస్సు లోపల వెయ్యబోయే బెడ్ ఇదే. చూసారా ఎంత ప్రీమియం గా ఉందో?
మీలో ఎంతమందికి బెడ్ నచ్చింది, ఎంతమందికి బెడ్ నచ్చలేదు? ఇప్పుడు మనం ఈ బెడ్ తీసుకున్న తర్వాత ఇంకా మనం తీసుకోవాల్సినవి ఏమేమి ఉన్నాయంటే, ఇంకొకటి వచ్చేసి సోఫా సెట్ ఉంది, ఇంకా అదే కాకుండా టేబుల్ తీసుకోవాలి, ఇంకా టీవీ తీసుకోవాలి. చాలా ఐటమ్స్ ఉన్నాయి. మనం ఒక్కొక్క ఐటెంని తీసుకువెళ్ళి అక్కడికి పెట్టేసిన తర్వాత రిమైనింగ్ ఐటమ్స్ కోసం వద్దాం. ఓకే గాయస్, ఫైనల్ గా మనం సోఫా సెట్ అండ్ అలాగే చైర్స్ ని కూడా తీసేసుకున్నాం. ఇంకా మనం తీసుకోవాల్సింది టీవీ, టేబుల్స్, ఇంకా గ్యాస్ ని కూడా తీసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు ఏం అడిగారు మీకు గుర్తుందా? ఒక ఇల్లు కింద మార్చాలి. ఇంట్లో ఏవేవైతే ఆ సామాన్లు ఉంటాయో మొత్తం అన్ని మనం బస్సులో ఫిట్ చేయాలి. అది కూడా చాలా సేఫ్టీగా. ఏమాత్రం తేడా జరిగినా సరే బస్సు బ్లాస్ట్ అయిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి వాటిని ఇన్స్టాల్ చేసినప్పుడు కొద్దిగా కేర్ఫుల్గా ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది. ఓకే గాయస్, మనమైతే ఫస్ట్గా వెళ్ళాల్సి ఉంటుంది. వెళ్ళిన తర్వాత ఈ సామాన్లు అక్కడ పెట్టేసి రిమైనింగ్ వాటి కోసం కూడా మనం రావాలి. చించాన్, మనకైతే మంచిగా దొరికినాయి. మనం ప్రతి ఒక్కటి వైట్ ఎందుకు తీసుకుంటున్నామంటే లోపల వైట్ ఇంటీరియర్ చాలా అంటే చాలా క్లాసిక్ గా ఉంటుంది. దాన్ని మ్యాచ్ చేయడం చాలా కష్టం గాయస్. నిజంగా చాలా బాగుంటుంది. చెప్తాను కదా, మొత్తం అంతా కంప్లీట్ అయ్యాక మీకు క్లారిటీగా చూపిస్తాను కదా, అప్పుడు అర్థమవుతుంది అసలు ఏ విధంగా ఉండబోతుంది అనేసి. ఓకే మామా, ఫైనల్ గా మనకి కావాల్సినవన్నీ తీసుకొచ్చేసాము. ఇదిగోండి, నేను చెప్తాను మన వాళ్ళకి ఏమేమి తీసుకొచ్చామో. చూడండి, ఇక్కడ వచ్చేసి గ్యాస్ స్టవ్ తీసుకొచ్చేసాము. నేను చెప్తానంటే ప్రతిసారి నువ్వే చెప్తానంటావు. నేను మాట్లాడతాను, నువ్వు చూపించు. వాళ్ళకి అర్థం కాదురా సించాన్. ఇదిగోండి, మనకి లోపల కరెక్ట్ గా సరిపోయేలాగా చైర్స్, అదే కాకుండా సోఫా, ఇంకా టేబుల్స్ కూడా తీసుకొచ్చాము. ఇంకా అదే కాకుండా బెడ్. ఇంకా మనం తీసుకురావాల్సినవి కొన్ని ఉన్నాయి, కానీ ఒక రోజులోనే అన్ని కంప్లీట్ చేయలేం. కాబట్టి ఫస్ట్ అయితే వీటితో కంప్లీట్ చేద్దాం. సగం వర్క్ అయిపోయిన తర్వాత రిమైనింగ్ మనకి ఏమేం కావాలో వాటిని కూడా తీసుకొచ్చి మనం రిమైనింగ్ కూడా కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఇంకా మనం చేయాల్సింది ఏముంది, బస్సుకి పెయింట్స్ తేవాలి, ఇంకా లోపల కావాల్సిన ఇంటీరియర్ ఐటమ్స్ కావాలి, ఇంకా లోపల ఏసీని పర్ఫెక్ట్ గా ఫిట్ చేయాలి. ఇలా చాలా ఉన్నాయి. ఇవన్నిటిని తీసుకొచ్చి బస్సు మొత్తాన్ని రెడీ చేసిన తర్వాత మీ అందరికి చాలా క్లారిటీగా చూపిస్తాను. అప్పుడు దాకా మీకు కనబడను. ఓకే గాయ్స్, ఫైనల్ గా మనమైతే మాత్రం మన బస్సుని అయితే రెడీ చేసేసాము. మనం 1 వీక్ అని చెప్పి కరెక్ట్ గా 5 days లో మన వర్క్ మొత్తాన్ని కంప్లీట్ చేసేసాము. నిజంగా మీరైతే మాత్రం అసలు నమ్మలేరు. అవునవును, నిజమే నువ్వు చెప్పింది. నిజంగానే దీన్ని చూసారంటే ఇక్కడ ఎవ్వరూ నమ్మలేరు. ఓకే, ఇప్పుడు చూడండి, ఇదంతా లోపల చూపిస్తున్నాను. చూసారా మన సోఫాని ఏ విధంగా తయారు చేశామో? లోపల అటువైపు అయితే మాత్రం సోఫా వేసాం, ఎవరన్నా వచ్చినప్పుడు కూర్చోవచ్చు. అదే కాకుండా ఇక్కడ చూడండి, అదే కాకుండా ఇక్కడ అటు ఇటు చైర్స్, మధ్యలో డైనింగ్ టేబుల్. ఒకవేళ ఏదన్నా తినాలన్నా సరే, ఏదన్నా చేయాలన్నా సరే ఉండాలి కదా. ఇంకా ఇక్కడ గ్యాస్, ఏదన్నా వండుకోవడానికి. ఇంకా ఇక్కడ సింక్, ఇంకా ఇక్కడ చూసారా వాష్రూమ్ కూడా మనమైతే గనక ఇస్తున్నాము. ఆ విధంగా మనం దీన్ని అయితే గనక డిజైన్ చేసాము. ఇంకా ఇక్కడ చూడండి, విండో నుంచి మంచిగా వెంటిలేషన్ కూడా వచ్చేలాగా మనమైతే ప్లాన్ చేసాము. లిఖిత్ మామ అయితే మాత్రం చూడండి ఎంత బాగా ప్లాన్ చేశాడు. బ్లాక్ కలర్ బెడ్షీట్ అయితే గనక దీని మీద వేశాడు. అదే కాకుండా చూడండి, లిఖిత్ మామ ఐడియాలజీకే యాడ్సప్ చెప్పుకోవాలి. ఎందుకంటే ఇక్కడ చూడండి ప్రతి ఒక్క ఇంటీరియర్ ఎంత అందంగా ఉందో. నాకైతే మాత్రం చాలా బాగా నచ్చింది. ఏమనుకున్నారా మరి నేనంటే? అదే కాకుండా ఇక్కడ చూడండి గాయస్, మనమైతే దీని కలర్ కూడా ఎంత ప్రీమియం గా డిజైన్ చేసామో చూసారా? మీరైతే అసలు నమ్మలేకపోతున్నారు కదా. పైన మనం సోలార్ ప్యానల్స్ ని కూడా ఇన్స్టాల్ చేసాం. ఎందుకంటే లోపలికి కరెంట్ ఎక్కువగా కావాలంటే ఖచ్చితంగా సోలార్ ఎనర్జీ అనేది ఉండాలి. దానికోసమే మనం బస్సు మీదే పెట్టేశాము. చూడండి ఎంత బాగుందో. నిజంగా అతనికి నచ్చుతుందని అయితే అనుకుంటున్నాను. మీలో ఎంతమందికి బస్సు నచ్చింది, ఎంతమందికి నచ్చలేదు? నచ్చిన వాళ్ళైతే గనక నచ్చిందని కామెంట్ చేయండి. నేను చూస్తున్నాను కానీ మన ఛానల్కి అయితే మాత్రం ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు, లైక్ కూడా చేయడం లేదు. నిజంగా మీరు లైక్ చేస్తే నాకు ఇంకా ఎంతో మంచిగా వీడియోస్ చేయాలనిపిస్తుంది.